విశ్రాంతి అని రాసింది. బలం. ఈ కమ్ములు అంటే ఏంటి రాసింది అక్కడ? పాదరక్షకుడు. ఇది ఎవరి గురించి? ఆషేరు గురించి. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడు. కాబట్టి దేవుడు తిరిగి నేను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాను. అయితే తన పాదము తైలములో ఉంచుకున్నాను. కాబట్టి పాదములు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పాదాలు కడిగితే పేతురు గారు ఏమన్నాడు? నువ్వు నా పాదాలు కడుగుతున్నావు ప్రభువా, నువ్వు కడగొద్దంటే నేను నీకు కడగపోతే నాలో నీకు పాలు పంపులు లేవన్నాడు. పేతురు గారు ఏమన్నాడు? కాళ్ళే కాదు మొత్తం నన్ను కడిగాను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయన స్నానం చేసిన వాడు బయటికి వెళ్ళి వస్తే మన స్నానం చేయగలదు, కాలు కడుక్కోవాలన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడంటే మరలా నువ్వు కడగబడి తిరిగి ఏం చేయాలి? సమకూర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. అయితే కాబట్టి పాదములు మనకు ఒట్టు దేనికి? సువార్తకు సిద్ధమైన మనసు పాదం. సువార్త పలకించే వారి పాదములు పలుకులు సుందరముగా ఉన్నాయి. కాబట్టి పాదములు సుందరములుగా ఉండాలి, కడగబడిన వాళ్ళే ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఆషేరు సహోదరులకు ఎక్కువగా దీవిస్తాడు. కాబట్టి దేవుడు నువ్వు తిరిగి సమకూర్చబడితే, నువ్వు మళ్ళా కడగబడితే దేవుడు నిన్ను అందరికంటే ఎక్కువగా దీవిస్తాడు. ఇది నీ దేవుడు వాగ్దానం. రెండవది 22:18. ఆదికాండము 22:18. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినని నీతో చెప్తున్నాను. నీవు బిస్కులమంటావా? నీవు నా మాట వినందునా అంటే దేవుడు ఇంకా దేవుని మాట వినాలని కోరుతాడు. అబ్రాహాం ఏ మాట విన్నాడు? నీ కొడుకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద దహన బలి అర్పించు అన్నాడు. అన్న బాబు చంపేయమన్నాడు. బాధపడలేదు. బాధపడ్డా? బాధపడలేదు. కాబట్టి దేవుడు చెప్పినట్టు ఆ దేశానికి వెళ్ళాడు, కట్టేశాడు, బలి అర్పించాడు.